నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి జిల్లాలో ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుక. క్రీస్తు మార్గం అనుసరణీయమన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో డీఈఓ రేణుక ప్రత్యేక సమావేశం. ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేయని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పోలియో చుక్కలు వేశారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో వ్యాధి నివారణకు కృషి చేద్దామని తెలిపారు. తల్లిదండ్రులు బాధ్యతగా ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది జిల్లాలో 100% పల్స్ పోలియో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. 5 ఏళ్లలోపు పిల్లలందరూ కూడా పోలియో మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా 2 చుక్కలు పోలియో చుక్కల్ని వాడుకోవాలి. మొదటి రోజు బూత్ దగ్గర తీసుకుంటున్నారు. రేపు ఎల్లుండి హౌస్ విజిట్ చేసి మిగిలిన వాళ్ళందరికీ పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుంది. 100% అందరి పిల్లలకి అయితే 5 ఏళ్ల చిన్నారులందరికీ కూడా పోలియో చుక్కలు వేయడం ద్వారా కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఈ పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా పోలియో వ్యాధి రాకుండా మన భావితరాలు కాపాడుకునేటువంటి అవకాశం ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరించాలి. వీలైనంత వరకు ఇవాళే పిల్లల్ని తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించాలి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా పనులకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, దూరంగా ఈ హ్యాబిటేషన్ చుట్టుపక్కల కాస్త సుదూరంగా ఎక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా సేకరించి వాళ్ళందరినీ కూడా ఇమ్యూన్ చేయడం ద్వారా మన ఈ యొక్క బాధ్యతను నిర్వర్తించి పోలియో వల్ల వ్యాధులు పడకుండా సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సమాజంలో మనం చాలామందిని చూస్తున్నాం. అంగవైకల్యం, 1 కాళ్ళు కావచ్చు, 2 కాళ్ళు కావచ్చు, పోలియో ద్వారా మరి చాలామంది ఈరోజుకి ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని తీసుకొని పూర్తిగా తీసుకొని మన మామూలుగా పుట్టిన తర్వాత ఈ వ్యాధి సంక్రమించడం ద్వారా అలా కాకుండా ఉండేందుకే ఈ పోలియోని యూనిసెఫ్ తోటి మన భారత ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టింది. యేసుక్రీస్తు మార్గం విశ్వాసులకు అనుసరణీయమని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. కరుణామయుడు, దయామయుడిని ఆరాధిస్తే రక్షిస్తాడని చెప్పారు. టీడీపీ కార్యాలయంలో ఎస్సీసెల్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని మేయర్ గంగాడ సుజాత తెలిపారు. అందరూ బాగుండాలి, అందరితో ప్రేమగా ఉండాలి, క్రీస్తు బోధించారని మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు అట్లూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, గొల్లపూడి బాబురావు, కసుకుర్తి అంకరాజు, పసుమర్తి హగ్గయ్యరాజ్, కొమ్మూరి రవిచంద్ర, నాళం నరసమ్మ, ఎల్టీ భవానీ, మేరీ రత్నకుమారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పాస్టర్ విలియం కేరీ దైవ సందేశం అందించారు. పాపుల కొరకై పశువుల పాకాలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించి ఓరన్నో యేసన్న ప్రభు యేసును కుంటును ఓరన్నో యేసన్న కుంటును మూగోలు
సభ్యులు కనుక మీరందరూ కూడా ఈ విధంగా స్పీకర్ని కాదు ఈరోజు, ఎందుకంటే బ్రదర్స్ చెప్పాను నేను ఆల్రెడీ గారికి అప్పగిస్తాను, వదనాలు చేయిస్తున్నాను. దేవుని వాక్యముకు డాక్టర్ గారు అంతకుముందే ప్రధానం చేయబడిన యేసేపు మరియమ్మలకు దేవదూత ప్రత్యక్షమై యేసేపుతో చెప్తున్నాడు. దేవుని వాక్యములో మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఏమని, ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించను, కనుక ఆయనకు యేసు అంటే రక్షించుటకు మనుష్య కుమారుడు. కాబట్టి ఎవరు పట్టించుకోని పరిస్థితులు, ఎవరు యేసుక్రీస్తు నామమున శుభములు. అసెంబ్లీ నియోజకవర్గ క్రిస్టియన్ సెలబ్రేషన్ పాస్టర్ అశోక్ బాబు గారికి ఆ హిట్లర్ లాగా ఉన్నావు కదా అంటే ఉంటాం తెలుగుతా ఉంటాం. ఆ హిట్లర్ని ప్రేరణ చేయాలని చెప్పి 2వ ప్రపంచ యుద్ధంలో అతి పెద్ద కూడా ఈ సందర్భంగా దేవా మా పాపాలు పెరిగినను ప్రాణాలుమా నీ ప్రేమకు వెళ్ళలేదు, నీ కరుణను మాపై నిలుపుమా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరూ కలిసి పాడాలి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, యేసు ప్రభువు కరుణామయుడు, దయామయుడు. ఆయన మనం ఆరాధిస్తే మనల్ని రక్షిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎస్సీ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎవరైతే ముఖ్యంగా అందరికీ మనకున్న ప్రజలు వాళ్ళు కూడా గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత ఈ క్యాండిల్స్ లైటింగ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. హాజరైన అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. రోజున అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రభువు యొక్క ఆశీస్సులు, మన్ననలు అందరికీ దక్కాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన మధ్య మనకు అందుబాటులో లేకుండా యూరోప్లో ఉన్నాడు మన బిడ్డ శాసనసభ్యులు. అక్కడి నుంచి కూడా కనుక్కుంటాడు ఎలా జరుగుతూ ఉంది అంటే. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ గురించి, జీసస్ గురించి
చాలామంది చాలా గొప్పగా మాట్లాడారు. అవన్నీ అన్నీ నిజాలే. ఎందుకంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ఈరోజు మనం ఎక్కడ కులమతానికి అతీతంగా ఏ ఆఫీసులో చూసినా, ఏ స్కూల్లో చూసినా అందరూ కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మేము వెళ్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. మరి క్రీస్తు నేర్పించిన బోధనలు ఏదైనా ఉన్నాయంటే అది చాలా కష్టతరమైన వంటివి. ఎందుకంటే ప్రేమతత్వం నేర్పించారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. మనమైతే మన జీవితాల్లో మనం ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో ఇతరులు కూడా అలాగే చేయాలని చెప్పారు. అది చాలా కష్టమైనది. ఒక కులానికి సంబంధించిన వాళ్ళందరూ ఒకటిగా ఉంటున్నారు. మనం ఎక్కడ చూస్తున్నామంటే మనకి ఎక్కువ కులాలు ఎక్కువైపోయి ఈ కులం అంతా నా వాళ్ళు, వాళ్ళంతా వేరే వాళ్ళు, ఇలాగ మనం అనుకోవడం వల్ల మనం వెళ్ళిపోతున్నాం. మరి ఈరోజు ప్రతి సంవత్సరం అలాగే మరి కొన్ని సంవత్సరాల క్రితంలో అయితే మంచి వర్షాలు ఇక్కడి నుంచి అంబేద్కర్ భవన్లో షిఫ్ట్ చేసుకున్నారు. అందరూ గుర్తుండే ఉంటుంది. ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి చాలా భారీ ఎత్తుగా మరి చెప్పుకోవడం కూడా జరిగింది. చిన్నారుల నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు ఒక మలుపు లాంటిదని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలు రాజు గృహకల్ప అర్బన్ హెల్త్ సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పుట్టిన బిడ్డ నుండి 5 ఏళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలో 2 లక్షలకు పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లో అందుతున్న వైద్య సేవల గురించి స్థానికులను అడిగారు. హెల్త్ సెంటర్ సేవలను వినియోగించుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. హెల్త్ సెంటర్ ఆవరణలో మొక్కలు నాటారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, ఓఎంసీ కమిషనర్ వెంకటేశ్వరరావు, అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ కీర్తన, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వెరీ గుడ్. మార్క్ చేయండి, పేరు రాసుకోండి. సెవెంత్ లైన్లోకి రమ్మని చెప్పు. పవన్ అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల కూడా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. అక్కడికి అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్సే కాకోకుండా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి ఈరోజు మార్నింగ్ నుంచి ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ అయింది. సుమారుగా 2,40,000 మంది 0 to 5 years ఉన్నటువంటి పిల్లలు మన ప్రకాశం జిల్లాలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను ఈ మన ఒంగోలు పట్టణంలోని రాజీవ్ గృహకల్ప నగర్కి యూపీహెచ్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా పల్స్ పోలియో కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. మేము కూడా పాల్పంచుకోవడం జరిగింది. సో నా విజ్ఞప్తి ఏముందంటే, ఇది 3 రోజులు జరిగే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 0 to 5 years ఉన్నటువంటి చిల్డ్రన్స్కి కంపల్సరీగా పోలియో డ్రాప్స్ వేయించాలి. ఒక 2 drops విచ్ విల్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ది చైల్డ్. కాబట్టి లాంగ్ సఫరింగ్ లేకుండా ఉంటుంది. పోలియో వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. నెగ్లెక్ట్ చేయొద్దని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు యూపీహెచ్ కూడా చూడటం జరిగింది. ఇది చాలా చక్కగా ఉంది. ఒక
ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా అయితే ఉన్నారో అంత నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నారు, తర్వాత డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు, బెడ్స్ ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. టెస్టులు కూడా అన్ని రకాల సుమారు 64 రకాల టెస్టులు కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు. సో ఇంకా కొంత అవగాహన లోపం వల్ల కొంతమంది ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్కి వాటికి వెళ్ళి అన్నెసరిగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. దయచేసి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మీ నియరెస్ట్ యూపీహెచ్ఎస్ కానీ లేదంటే కనుక పిహెచ్సిస్ కానీ తర్వాత మన విలేజ్ క్లినిక్స్లో కానీ మీరు వెళ్తే మీకు అందరూ కూడా ఫ్రీగా టెస్టులు చేస్తారు, డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. దయచేసి మీరు అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యా సంస్థలు నిర్వహించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సిబ్బందితో ప్రకాశం భవనంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో తరగతులు నిర్వహించవద్దన్నారు. పాఠశాలల యాజమాన్యాలపై ప్రసార మాధ్యమాలలో వచ్చే కథనాలను సమగ్రంగా పరిశీలించి వాస్తవం అని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పరంగా అందించాల్సిన అన్ని సేవలను సక్రమంగా అందిస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ డీఈఓ, ఒంగోలు ఎంఈఓ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఈఓను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఘనంగా సత్కరించారు. సో మీరందరూ ప్రభుత్వ గుర్తింపు పొంది పాఠశాలలు నడుపుతున్నారు కాబట్టి యూర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సో మనకి ఏదైతే నిబంధనలు మీకు ఫ్రమ్ టైం టు టైం మీరు అవాయిడ్ అవుతామని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. వన్స్ మేము రికగ్నిషన్ వచ్చేదాకా ఒకలా ఉంటాము, వచ్చేసిన తర్వాత ఏం దాకా తగలేస్తాము అంటే మాకు కూడా కొన్ని తెలుస్తాయి, మేమేం చేయాలంటే మాకు తెలుసు. సో అవి ఉపయోగించుకునే అవకాశాన్ని మీరు ఇవ్వద్దు, అది చెప్తున్నాను నేను. ఐ ట్రీట్ ఆల్ ది పీపుల్ లైక్, ఐ డోంట్ డిఫరెన్షియేట్, ఐ డోంట్ డిస్క్రిమినేట్, అన్నీ కూడా సమంగా చూస్తాను. బట్ అన్లెస్ యూ ఫాలో ఇన్ అంటే మీరు కూడా నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తేనే మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో అవన్నీ చూడండి. ముఖ్యంగా మన గవర్నమెంట్ ఇవాళ ఇచ్చిన ఈ ముస్తాబు అవన్నీ కూడా మీ చోట మీ ప్రైవేట్ స్కూల్స్లో అంతా కూడా తూచా తప్పకుండా పాటించేలాగా వాళ్ళకి పర్సనల్ హైజీన్ని మీరు బిల్డ్ చేసే విధంగా అది చాలా దోహదపడుతుంది వాళ్ళకి లాక్డౌన్లో. సో మంచి ప్రాక్టీసెస్, మంచి హెల్దీ హ్యాబిట్స్ అనేవి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలి. సో ఆ విషయంలో కూడా మీరు అందరూ సపోర్ట్ చేయండి. పరీక్షా పే చర్చ కూడా నేను చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్స్ అంతా కూడా స్టూడెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి, అలాగే పేరెంట్స్ నుంచి కూడా, చదువుకున్న పేరెంట్స్ కూడా కొంచెం ముఖ్యంగా ఈ సైనిక్ వెల్ఫేర్ ఫండ్ కింద మనం అయితే ఆర్మ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఏదైతే చేశామో అది కూడా ఇతోధికంగా మన జిల్లా నుంచి గణనీయంగా ఈసారి విరాళాలు కూడా మనం సేకరించి మన ఎక్స్ సర్వీస్ మెన్ కుటుంబాలకి మనం ఇచ్చే విధంగా మీరందరూ కూడా మానవతా దృక్పథంతో ఒక సేవా తత్పరతతో మీరందరూ కూడా ముందుకొచ్చి మన జిల్లా నుంచి కూడా ఎక్కువ విరాళాలు సేకరించే విధంగా మీరందరూ కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నవరత్నాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో సువర్ణ పాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి పార్టీ శ్రేణుల సమక్షంలో డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ కేక్ కట్ చేశారు. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ స్వరాజ్యం ద్వారా ప్రజల వద్దకు పాలన అందించిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, పార్టీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, ప్రసాద్ రెడ్డి, బొట్ల రామారావు, నగిరికంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మా ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీస్లో కోలాహలంగా మా నాయకుడు పుట్టినరోజు సంతోషంగా చేసుకున్నాము. నవరత్నాల పథకాలు పెట్టి ప్రతి పథకానికి కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి పథకం కూడా పేదవాళ్ళందరికీ గడపడకపోయి ఇచ్చే నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు 52వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, పేదవాళ్ళ కోసం నవరత్నాల పథకాలు 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బిడ్డ సంక్షేమ రథసారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ రాష్ట్రంలోని ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి నాయకుడిని రాష్ట్రం అంటే ఓడించినందుకు బాధపడుతూ మళ్ళీ త్వరితగతిన ఆ పాలన కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఒంగోలు మహీంద్రా షోరూంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సిబ్బంది కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ విశేషాన్ని సంఘ కాపర్లు తెలియజేశారు. షోరూం మేనేజింగ్ డైరెక్టర్ చక్రధర్, సీఈఓ నరసింహ సహకారంతో మహీంద్రా షోరూంలో ప్రతి ఏటా అన్ని పండుగలు నిర్వహిస్తున్నామన్నారు. కమర్షియల్ జనరల్ మేనేజర్ వేణుబాబు, సర్వీస్ జీఎం రాజగోపాల్, పర్సనల్ ఏజీఎం వెన్నపూస శ్రీనివాసరెడ్డి, పృథ్వీ, హరీష్, అనిల్, రవిశంకర్, సుబ్బారావు, మదన్ తదితరులు పాల్గొన్నారు. యేసు ప్రభు వారిని ఈ లోకమునకు తండ్రి పంపించడానికి కారణం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునియందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. క్రీస్తు యేసుని లోకమునకు వచ్చాడు కాబట్టి ఈ సెమీ క్రిస్మస్ ఒక ఉద్దేశం కూడా అదే. మరి ఎంతమంది సోదరులు సహోదరులందరూ కూడా ఈ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నారంటే రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడన్న సత్యమును గుర్తెరిగి ఉన్నారు కాబట్టి, రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు, నా కోసం వచ్చాడు అనే సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి అందరూ కూడా ఈ రోజున ఆ బాల యేసుని గుర్తు చేసుకుంటున్నారు. తండ్రి ఎందుకు పంపించాడు అన్న విషయాన్ని తెలియపరచబడగా ప్రతి ఒక్కరునైనా వాక్యం విని ఆయన నా కొరకు వచ్చాడు రక్షకుడు, తండ్రి నా కొరకు పంపించాడని నమ్మి నాయన విశ్వాసం ఉంచి రక్షణ పొందే భాగ్యం దయచేయండి. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! చెప్పండి. మరి ఈ రోజున మహేంద్ర షోరూంలో యేసు ప్రభు వారి గురించి సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయటం అందరికీ సంతోషదాయకము. ఈ లోకరక్షణకి యేసు ప్రభు వారిని గుర్తిరిగి యాజమాన్యాన్ని, మరి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయడానికి యాజమాన్యాన్ని, స్టాఫ్ని, మరి మీడియా ప్రతినిధులు అందరూ కూడా విచ్చేసేందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ బాల యేసుని యొక్క మార్గంలో నడవాలని మీ అందరికీ మనవి చేస్తూ మరి కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా ప్రభు యొక్క మార్గంలో నడవాలని, ప్రభు యొక్క దీవెనలో ఆశీర్వాదం పొందుకోవాలని, ఎల్లప్పుడూ మరి దేవుని యొక్క సహకారం ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. క్రిస్మస్ చాలా విజయవంతంగా సెలబ్రేట్ చేసుకున్నాము. మరియు మీ కస్టమర్స్ మాకు ఆదరించి మరియు మీ ఆదరాభిమానాలతో మేము ఇంకా ముందుకు సాగడానికి మీ యొక్క సహాయ సహకారాలు కావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే
మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈరోజు అన్ని మతాల సర్వ సమ్మేళనంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఇట్లాంటి సపోర్ట్ మాకు అందించినందుకు యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎర్రగొండపాలెం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. నిండు జీవితానికి 2 చుక్కలు పోలియో మందు తప్పనిసరిగా చిన్నారులకు వేయించాలని సూచించారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పోలియో రహిత సమాజాన్ని తీర్చిదిద్దుదామన్నారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నా చేదినా మధ్యలో రాకూడదా పొద్దున్నే కదా వేసుకున్నాళ్ళు వచ్చేయండి. ఏమైతులే అందరు రావాలంటే ఎనికి తిరగాల. అదే ఎనికి జరిగితే అందరు నీటికి వస్తారు. చూడండి ఉన్నట్లే ముగ్గురు ఉన్నట్లే. చీమకుర్తిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక నగరోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై వేంచేయించి మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శన నడుమ హరిహర క్షేత్రము నుండి శ్రీకృష్ణ దేవస్థానం వరకు నగరోత్సవం కొనసాగింది. పలువురు భక్తులు పాల్గొన్నారు. సంతమాగలూరు మండలం మక్కినవారిపాలెం జెడ్పీ హైస్కూల్లో ఆహారంలో నాణ్యత లోపించిందని పలువురు విద్యార్థినులు చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేసింది. అన్నంలో పురుగులు వస్తున్నాయని, ప్రతిరోజు సాంబార్ మాత్రమే ఉంటుందని, గడువు తీరిన కోడిగుడ్లతో దుర్వాసన వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఇంటి నుండి భోజనం తెచ్చుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబడుతున్నా ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారని ఆరోపించారు. సాంబార్ వచ్చింది, అది కూడా మొన్న కూడా ఈ పిల్లలు నిన్న కూడా చెప్పారు. అందుకని ఇంటికి తీసుకొచ్చుకుంటున్నారా? సాంబార్ డైలీ వేస్తారు, పులిహోరలో పచ్చడి ఏం బాగాలేదు కాంబినేషన్, పప్పు అయితే కాంబినేషన్ బాగుండిద్ది. బాగుంది. 3 సార్లు వచ్చిందా నీకు? పురుగులు వచ్చాయా? దేంట్లో? అన్నంలో, సాంబార్లోనా?
సాంబార్లోనా? పురుగు తీసేశారా ఇంకా మీరు? హెచ్ఎం గారు చూపించారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. నేడు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి జిల్లాలో ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుక. క్రీస్తు మార్గం అనుసరణీయమన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో డీఈఓ రేణుక ప్రత్యేక సమావేశం. ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేయని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక. డి న్యూస్లో నేటి మాట. భుజాలపై బాధ్యతలు పెరిగినప్పుడు కోరికలు వాటంతటా అవే కనుమరుగైపోతాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.